ఇదంతా ఏంటంటే మనకు సౌత్ ఇండియన్ అంటే ఒక రెస్పెక్ట్. ఫస్ట్ మనకు వాటర్ ఇచ్చి తర్వాత టీ ఇస్తారండి. టీతో పాటు స్నాక్స్ ఇస్తారు. బిజినెస్ తర్వాత ఫస్ట్ టీ అండ్ వాటర్ స్నాక్స్ అని ప్రొవైడ్ చేస్తారు. హాయ్ डिम्पल भाई, मैं कब आया था? मैं लॉकडाउन में आए थे आप। लॉकडाउन में आया था, फर्स्ट लॉकडाउन में आया था ना। आफ्टर 5 ईयर Back. ये हमारा यार है, ये हमारा दोस्त है। ओके डिम्पल भाई, नाइस मीट यू। मैं आपको बहुत यार मिस कर रहा हूँ मैं। ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్. సో మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటా. మీరు అందరూ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఓకే అండి, బాయ్. టీ ఇస్తారండి, వాటర్ టీ అనేది వీళ్ళ రెస్పెక్ట్. చాలా మంచి వ్యక్తులు. కాకపోతే వీళ్ళ దగ్గర ఒక పద్ధతి ఉంటుందండి. మనిషి బయటికి వచ్చిన మనిషిని గౌరవం ఇస్తారు చాలా. సో మనం అంత దూరంకి వెళ్ళి వస్తాం కాబట్టి సౌత్ ఇండియన్ అంటే వీళ్ళకి చాలా అభిమానం. అంటే పంజాబీస్ అందరూ అంతే. బయట నుంచి వచ్చిన వ్యక్తిని ఒక ఫ్రెండ్లా భావిస్తారు. అంటే మేము 15 ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ చేస్తాం వీళ్ళతోని. వీళ్ళు ఒక మనం అంత దూరంకి వెళ్ళి వస్తాం కదా, వీళ్ళు ఒక ఫ్యామిలీ నెంబర్లో చూస్తారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, లంచ్కి రమ్మంటారు, నైట్ డిన్నర్ రమ్మంటారు. సో ఆ విధంగా ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు ఇక్కడ. అంటే పీస్ఫుల్ మైండ్ ఉన్న మనుషులు వీళ్ళంతా. అంటే డబ్బు పరంగా అట్లా ఆలోచించరు. ఫ్రెండ్షిప్ అనేది చాలా గౌరవంగా వాల్యూ ఇస్తారండి. ఇంకా చాలామందిని పరిచయం చేపిస్తారండి. కాకపోతే గోల్డ్ షాప్ అనేది మనకు ఎంట్రీ ఇయ్యరు. ఎందుకంటే గోల్డ్ పంపించిన మేకింగ్ ఉంటుంది కదా వాళ్ళకి అండి. సో మార్కెట్ అయితే మొత్తం జీరో ఉందండి. మొత్తం కొలాప్స్ ఉంది మార్కెట్. కొలాప్స్ అంటే జ్యువెలరీకి సంబంధించిన మార్కెట్ అయితే ఏం లేదు, నిల్లు. అంటే చాలా జీరో ఉందండి మార్కెట్. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా తగ్గిపోయిందంట మార్కెట్. అంటే గోల్డ్ రేట్ కావచ్చు, మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, సో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్ ఎక్కువైనందుకు సేలింగ్ లేదంట అండి. 6 months నుంచి వీళ్ళకు జీరో ఉందంట. సో ఇది 1.5 years నుంచి జరుగుతూనే ఉంది. వీళ్ళకి అనేది లేబర్ ఛార్జ్ కూడా వస్తుందంట అమృత్సర్లో. సో అంత డిపెండ్ అయి ఉన్న మార్కెట్ మీద అంత ఫ్యామిలీస్ అనేది భరోసా పెట్టి నడిపిస్తారు ఈ మార్కెట్. అంత పెద్ద మార్కెట్ స్లో ఉందంటే మామూలుగా రిటైల్ షాప్లో అయితే ఇంకా దారుణం ఉంటుందండి. సో ఇదండి వీడియో. సో बोलिए, आप मार्केट में बैठे हो, क्या पोजीशन है मार्केट का? मार्केट में अभी मंदा है, काम नहीं है। जैसे गोल्ड का रेट बढ़ गया है वैसे काम मंदा हो गया है। अब मोती का रेट भी बढ़ गया है, तो अब आर्टिफिशियल माल लग रहा है जड़ाऊ माल में। कारण जैसे रेट बढ़ जाता है थोड़ा, फिर ग्राहक रुक जाता है, अभी नीचे आएगा पर गोल्ड अब नीचे नहीं आएगा। गोल्ड 1.5 लाख पार हो जाएगा। 1.5 लाख तक हो जाएगा. पहुंच जाएगा, 1.5 लाख भी पार हो जाएगा। 1.5 लाख पार हो जाए అంటే 1,00,000 దాటిపోతుంది అండి గోల్డ్. ठीक है. सो लेबर चार्ज वो अगर आपको मिल रहा है उसमें कुछ बेनिफिट आ रहा है? अभी तो मंदा ही है, बाकी थोड़ा बहुत